ఆర్టీసీ తరఫున సురేష్ రెడ్డి గారు ఏ విధంగా ఇవాళ ప్రత్యక్షంగా మరి సేవ చేస్తున్నారో సార్ల జిల్లాలో గత దాదాపు 10 సంవత్సరాల కిందట వేసినటువంటి కుర్చీలు ఇవాళ ఉన్నాయి. ఆ కుర్చీలన్నీ కూడా విరిగిపోతే వాటిని ఆయన సొంత నిధులతో ఆయన మరి బంధుమిత్రులు ఆయన సహకారంతో తీసుకొని మనకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మనందరికీ తెలుసు. మరి ఉద్యోగులుగా మనం ఆయన దగ్గర మన సమస్యలు చెప్పుకున్నప్పుడు మనకు సంబంధించినటువంటి బదిలీలు లేకపోతే మనకు సంబంధించినటువంటి సిబ్బందికి మేలు చేయడంలో ముందున్నారు సార్. అందులో ఎంత మాత్రం సందేహం లేదు. ఈ చైర్స్ బస్ స్టాండ్ లో చైర్స్ కానివ్వండి, ఆర్టీసీ జోనల్ రీజనల్ ఆఫీసులో చైర్స్ ఇవ్వడం కానివ్వండి, మరియు వైద్య ప్రమాణాలకు సంబంధించి స్టాఫ్కి ఏమన్నా మాకు ఇది కావాలని పోయినప్పుడు వెంటనే వెనుకాడకుండా తన యొక్క నిర్ణయాన్ని చెప్తూ కేవలం మాటతోటి సరిపెట్టకుండా ప్రయత్నం చేయడం. అయితే మన ఎండి గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ద్వారకా తిరుమలరావు గారి దృష్టి కూడా తీసుకురావడం, ఇవాళ మొదటిసారిగా అది శాంక్షన్ అయినట్టు లెటర్ కూడా వచ్చిందని చెప్పి చాలా సంతోషం. మనందరం కూడా మన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇంకా కూడా ఇక్కడ ల్యాబొరేటరీస్ విషయంలో కూడా నేను చూశాను. మన వాళ్ళు కూడా ఈరోజు ఎన్ఎంఏ వాళ్ళు కూడా ఇచ్చారు. అయితే దాన్ని పూర్తిగా కూడా డెమాలిష్ చేయమని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ఇంజనీరింగ్ అధికారులు దాన్ని తాత్కాలిక మీద రిపేర్ చేసినట్టుగా చెప్పారు ఇక్కడ. అయితే డిపోలో కూడా మన వర్కర్స్ షెడ్ దగ్గర ఉన్నటువంటి బాగలేమని చెప్పారు. అవి తప్పనిసరిగా మన డిఎం గారి దగ్గర నుంచి లెటర్ తీసుకొని శాంక్షన్ చేయిస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చెప్తాం. అదే రకంగా మన విశ్రాంతి భవనం సంబంధించి కూడా పైన రేకుల షెడ్ ఉరుస్తుందని చెప్పారు. దానికి కూడా స్లాబ్ ఏమని తప్పనిసరిగా చెప్తాను. దాన్ని కూడా శాంక్షన్ చేస్తానని ఈ సందర్భంగా మనం చెప్తాను. ఇకపోతే స్టేట్ వైడ్ ఉన్నటువంటి పాలసీ ఏదైతే ఉందో ఈహెచ్ఎస్ విశ్రాంతి కార్మికులకి ఇబ్బందికరంగా ఉంది. అది వాస్తవమే. నేను కూడా మన అసోసియేషన్ నన్ను నెల్లూరులో కలవడం జరిగింది. యాక్చువల్గా ఇవాళ సత్యాచారు